కనపరచండి. ఆయన సత్యము నిత్యముండును. ఆయన తరతరములకుండును. ఎంత బాగున్నాయో చూడండి. ఈ ఆయనే మన నాయన, ఆయనే మన తండ్రి, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. చాలా చక్కగా అంటాడు కదండి. ఆయన గుమ్మములు, ఆయనకు కీర్తనలు పాడుచు, ఆయనను స్తుతించుచు, ఆయన నామాన్ని గణపరుస్తూ లాస్ట్లో అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. ఆయన ఎవరు? ఆయన అంటే నజరేయుడైన యేసు, లేదా సైన్యములకు అధిపతియగు పరమ తండ్రి అని తేటగా చెప్తున్నాడు. ఇవి సన్నుతించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన నామానికి కొత్త పాటలు పాడాలి, క్రొత్త పాటలు పాడాలి అంటూ ఈ పూట వాగ్దానంగా మనతో దేవుడు చెప్తున్న మాట ఏమండి, మీకు తెలిసే అనుకుంటా. ఈ మాట తెలిసి